ఓం శ్రీ సాయిరాం. తపోవనము భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 6వ అధ్యాయము. సర్వదేవతాతీస్త స్వరూపుడు దేవాది దేవుడు. ఇందులో 12 టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ 1 మహాగణపతిగా దర్శనం, నెంబర్ 2 సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనం, నెంబర్ 3 పరమశివుడిగా దర్శనం, నెంబర్ 4 శ్రీరామచంద్రునిగా దర్శనం, నెంబర్ 5 శ్యామ సుందరునిగా దర్శనం, నెంబర్ 6 బుద్ధ భగవానుడిగా దర్శనం, నెంబర్ 7 యేసుక్రీస్తు ప్రభువుగా దర్శనం, నెంబర్ 8 అరచేతిలో కాబా దృశ్యం, నెంబర్ 9 దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు స్వామి, నెంబర్ 10 సర్వదేవతా శక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది, నెంబర్ 11 స్వామి విశ్వవ్యాపకుడు, నెంబర్ 12 నేతి పరమార్థము. పెద్దబొట్టు ఒకసారి శ్రీ సత్యసాయి వ్రతకల్పం అనే పుస్తకము వ్రాసి ఆ పుస్తకాన్ని ఒక గదిలో పెట్టుకున్నది. ఒకనాడు ఆ పుస్తకం తీసి చూస్తే స్వామి దస్తూరుతో ఎర్రని సిరాతో సర్వదేవతా స్వరూప అనే పదం వచ్చిన చోటల్లా సర్వదేవతాతీత స్వరూప అని మార్చబడి ఉంది. శ్రీరామచంద్రుడు దిద్దినట్లుగా పెద్దబొట్టు వ్రాసిన పుస్తకాన్ని సాయిరాముడు సరిచేశారు. తాను సర్వదేవతాతీత స్వరూపుడని స్వామి వ్రాతపూర్వకంగా లోకానికి ప్రకటించారన్నమాట. సర్వధర్మములు సర్వదేవతా శక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది. ఇందుపై ఎంత మాత్రము సందేహము వద్దు. అచంచల విశ్వాసంతో మీ హృదయ పీఠంపై నా దివ్య స్వరూపాన్ని ప్రతిష్ఠించుకో నా సహజ రూపాన్ని విశ్వరూపాన్ని దర్శించగలరు. ఏ నామములను ఏ రూపములను మానవుడు భగవంతునిగా ప్రేమించి పూజిస్తున్నాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని నిరూపించదును అని సత్యసాయి భగవానుని అభిభాషణము. మహాగణపతిగా దర్శనము. అరుణాచలం నుంచి రమణ మహర్షి శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించుకొనటానికే పుటపర్తి వచ్చారు. స్వామి అమృతానంద దగ్గరకు వచ్చి ప్రేమగా అమృతం అని పిలిచారు. ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు. కారణం రమణ మహర్షి కూడా తనను ఆప్యాయతతో అనురాగంతో అలాగే సంబోధించేవారు. సరిగ్గా అలాగే ఉన్నది సాయినాథుని పిలుపు కూడా. అది ఆయనకి విశిష్టమైన లీలగా అనిపించింది. 85 సంవత్సరాల అమృతానందతో స్వామి మాట్లాడుతూ, నీవు నీ 7వ ఏట 41 రోజులు గణపతి హోమం చేశావు కదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకి 1000 సార్లు జపిస్తూ అగ్నికుండంలో ఆహుతులను వేశావు కదా. ఆ యాగం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. శాస్త్రోక్తంగా ఆ హోమం పరిసమాప్తి చేసిన వారికి మహాగణపతి ఆ హోమగుండంలో నుంచి సువర్ణ ఛాయతో గజ వదనంతో వెలువడి దివ్య దర్శనం ప్రసాదించి పరమానందాన్ని కలిగిస్తాడని శాస్త్రాలలో ఉన్నది కదా. అటువంటి దర్శనం నీకు ఎప్పుడైనా కలిగిందా అని అన్నాడు. అప్పుడు అమృతానంద సత్యసాయినాథునితో, స్వామి, అప్పుడు నేను 7 సంవత్సరాల బాలుని కదా, కేవలం హోమం చేత ఆహుతుల సంఖ్య చేత మహాగణపతి దర్శనం సాధ్యమవుతుందా అన్నారు. ఆ మాట విని సత్యసాయినాథుడు, ఆ జప హోమాదుల ప్రభావం చేతనే నీవు ఈ వయసులో ఇక్కడకు రాగలిగావు. ఇదిగో ఆ హోమ ఫలితం నీకు ఇప్పుడు లభించబోతున్నది. శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడు వ్యర్థం కావు అంటూ అమృతానందను తన వైపు చూడమన్నారు. అప్పుడు సత్యసాయి భగవానుని స్థానంలో సువర్ణ కాంతులతో మిరుమిట్లు గొలిపే శ్రీ మహాగణపతిని అమృతానందులు దర్శించి దివ్యానుభూతిని పొందారు. మహాగణపతిగా దర్శనం ఇచ్చారు. నెంబర్ 2 సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనం. మైసూరులో నివసించే భట్ కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టమైన దైవం. 1943లో భట్ భార్యకు క్యాన్సర్ వచ్చింది. వైద్యులందరూ ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు. భట్ గారి తల్లి అందుకు అంగీకరించలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయనే నయం చేస్తాడు అన్నది కొడుకుతో. అచంచల విశ్వాసంతో 6 మాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనలు చేశారు. భట్ భార్య క్రమంగా నీరసించిపోతున్నది. ఒక రాత్రి భట్ భార్యకు స్వప్నంలో పెద్ద సర్పం తన మంచం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె భయపడి అత్తగారిని నిద్రలేపింది. లైట్ వేసి చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా కొంతసేపటికి స్వప్నంలో ఆ మహాసర్పం కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో సాక్షాత్కరించి ఆమె ఛాతి మీద త్రిశూలంతో గుర్చి ఆమెను ఎక్కడికో తీసుకుని వెళ్తున్నట్లు ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆమెను ఒక పర్వత శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆమె షణ్ముఖుని పాదాల మీద పడగా అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆమెతో, ఇక్కడ ఉంటావా, తిరిగి వెళతావా అని అడిగినట్లు ఆమె తన భర్తను పిల్లల్ని తలుచుకుని ఇంటికి వెళతాను అన్నట్లు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నీ వ్యాధి నయమైంది, వెళ్ళు, ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను అని సన్నని అందమైన మెట్ల మీద నుంచి ఈ లోకానికి పంపినట్లు అనుభవం కలిగింది. ఆనాటి నుంచి ఆమె ఆరోగ్యం బాగుపడింది. ఆమె పూజలతో పాటు చేతనైనంత వరకు దీనులకు సేవ కూడా చేస్తూ ఉండేది. ఈ సన్నివేశం జరిగిన 20 సంవత్సరాల తర్వాత భట్ దంపతులు పుటపర్తి వచ్చి మొదటిసారిగా సత్యసాయినాథుని
పరమాత్మని సందర్శించారు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెతో, నేను నీతో 20 ఏళ్ల క్రితం ఒకసారి మాట్లాడాను అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, లేదు స్వామి, ఇదే ప్రథమ దర్శనం అన్నది. అప్పుడు స్వామి, కాదు, మీరు మైసూరులో ఉండగా వచ్చాను అని ఆమె క్యాన్సర్ బాధపడే రోజుల్లో ఏ వీధిలో ఉండేవారో ఆ వీధి పేరు చెప్పారు బాబా. వీధి పేరు నిజమేనని స్వామి వచ్చింది ఎప్పుడు, నాతో మాట్లాడింది ఎప్పుడు అనుకున్నది ఆమె. ఇంటర్వ్యూ గదిలో నుంచి మేడపైన ఉండే స్వామి గదికి 18 సన్నని అందమైన మెట్లున్నాయి. వాటిని చూడగానే ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనను ఈ మెట్ల మీద నుంచే ఈ లోకానికి తిరిగి పంపినట్లు ఆమె పోల్చుకున్నది. ఇంతలో స్వామి హస్తచాలనం చేసి సర్పాలంకృతుడైన రథారూఢుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సృష్టించి ఇచ్చారు. సర్పాలంకృతుడైన రథారూఢుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపాన్ని సృష్టించి ఇచ్చారు. కరుణామయుడైన బాబా తాము నిత్యం కొలిచే షణ్ముఖుడైననే అనుభూతిని కలిగి ఆమె బాబా పాదాలను ఆనంద బాష్పాలతో అభిషేకించింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే తన అన్న మహాగణపతి ప్రక్కన ప్రశాంతి నిలయంలో 21 సెప్టెంబర్ 1997 ఒక సుముహూర్తాన ప్రతిష్ఠితుడై విరజిల్లుతున్నాడు. నెక్స్ట్, పరమశివుడిగా దర్శనం. ఆ శివరాత్రి నాడు లింగోద్భవ సంఘటన ఇలా జరిగింది. భగవాన్ బాబా దివ్యోపన్యాసం ఇస్తున్నారు. భక్తులంతా శ్రద్ధగా వింటున్నారు. అకస్మాత్తుగా బాబా ఆ ఉపన్యాసాన్ని సగంలోనే ఆపి కూర్చున్నారు. భక్తులు తారాస్థాయిలో భజన గీతాలను గానం చేయటం ఆరంభించారు. బాబాకు బాగా చెమటలు పడుతున్నాయి. టేబుల్పై ఉంచిన గ్లాసులోని నీళ్లను బాబా మాటమాటికి త్రాగుతున్నారు. ఆయన ఉదరం నుంచి ఆత్మలింగం కదలికలు ఆరంభమయ్యాయి. బాబా నొప్పితో బాధపడుతున్నట్లు మెలికలు తిరుగుతున్నారు. భజన గీతాలు మారుమ్రోగుతున్నాయి. ఆ లింగం క్రమక్రమంగా పొట్టలోంచి పైకి ప్రయాణం చేసి చివరకు కంఠం దాకా చేరి నోటిలో నుంచి ఒక్కసారి బయటపడింది. బాబా దానిని దోసిట్లో పట్టుకుని తేజస్సుతో నిండిన ఆ లింగాన్ని అక్కడ చేరిన వేలాది మంది భక్తులకు చూపించారు. నోటి నుండి ఆ లింగం వెలువడేటప్పుడు, నోటి నుంచి ఆ లింగం బయటపడేటప్పుడు బాబా నోటి చివర్లు చిట్లి రక్తం వెలువడింది కూడా. అది పెద్ద లింగం. లింగోద్భవ సన్నివేశంలోని పరమార్థాన్ని గురించి చెప్తూ స్వామి, భగవతత్వాన్ని మీరు గ్రహించలేరు. ఆ దివ్యశక్తిని, ఆ మహాత్మ్యాన్ని మీరు ఇంతెంతని కొలవలేరు. అది అగమ్యము, అగోచరము. మీ మధ్యనున్నది ఆ దివ్యతత్వమే అని మీరు గ్రహించడానికి నిదర్శనమే ఈ లింగోద్భవ దృశ్యం. ఇది మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టం అని అన్నారు. 1974 ఫిబ్రవరిలో శివరాత్రి నాడు భగవాన్ బాబా తన నోటి నుండి ఆత్మలింగాన్ని ఉద్భవింపజేసి చూపి ఒక మహత్తరమైన ప్రకటన చేశారు. వేదాలలో, ఉపనిషత్తులలో కపిలదేవుడు వర్ణించిన దశాంగుల స్వరూపమైన ఆత్మలింగం ఇదే. ఈ పవిత్ర దర్శనం చేత మీ జన్మ సార్థకత చెందింది. మీకు తిరిగి జగత్వత్వ సంబంధమైన జనన మరణాలు లేవు. ఈ లింగం చుట్టుకొలత 10 అంగుళాలు. దీని లోపల జ్యోతి రూపంలో కనిపించే త్రిశూలం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి క్రొత్త రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. చాలా సంవత్సరముల తర్వాత 1999 శివరాత్రి నాడు హిరణ్య గర్భలింగమును ఉద్భవింపజేశారు. ఆ దివ్యలింగాన్ని స్వామి అందరికీ చూపుతూ, ఈ హిరణ్య స్వరూపం ప్రతి ఒక్కరు హృదయమునందు ఉన్నది. ఇది ఈ దేహమంతా వ్యాపించి ఉంది. నేను అక్కడ ఉన్నప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. నేను అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. ఇది ఆవిర్భమయ్యే సమయంలో ఎవరు చూశారో వారికి ఇక జన్మ లేదు అని ప్రకటించారు. మరలా 2001 సంవత్సరంలో కూడా శివరాత్రి నాడు స్వర్ణలింగమును ఉద్భవింపచేసి సాయి కుల్వంత్ హాలులో చేరిన అసంఖ్యాకమైన భక్తులకు చూపించి వారిని ఆనందపరిచారు. అలాగే ఇంకా పరమశివునిగా ఒకనాడు బళ్ళారి నుంచి మున్సిపల్ చైర్మన్ రామరాజు అనే ఆయన ఉరవకొండ వచ్చి సత్యాన్ని దర్శించుకున్నాడు. ఆ రోజుల్లో సత్యాన్ని రాజు అని పిలిచేవారు. రామరాజు శేషమరాజును చూసి, ఈ పిల్లవాడిని ఈ సెలవుల్లో బళ్ళారి మా ఇంట్లో పెట్టుకుంటాము. శేషమరాజు, నీవు ఈ బాలుని సామాన్యమైన బాలునిగా భావిస్తున్నావు. కాదు, ఇతని ముఖవర్చస్సు పవిత్రత నా హృదయాన్ని కదిలించింది, కరిగించి వేస్తున్నది. ఇతనిలో ఒక మహత్తరమైన దివ్య తేజస్సు కనిపిస్తున్నది. నీవు కూడా కొన్నాళ్ళు అబ్బాయితో వచ్చి మాతో ఉండని ప్రార్థించాడు. ఈ విధంగా వెళ్ళి రావడం వల్ల సత్యానికి కాస్త మనసు బాగుంటుందని భావించి శేషమరాజు అంగీకరించాడు. రామరాజు అందరినీ బళ్ళారికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ నుంచి ఒకనాడు హంపి విరూపాక్షిని ఆలయం చూపిద్దామని ఆయన సత్యంతో పాటు అందరినీ బయలుదేరించాడు. అంతా హంపీలోని విరూపాక్ష దేవాలయం లోపల ప్రవేశించారు. సత్యం మాత్రం తనకు కడుపులో సరిగా లేదని లోపలికి రాకుండానే బయటే నిలబడి ఉన్నాడు. ఆలయంలో పూజారి హారతి ఇస్తున్నప్పుడు గర్భగుడిలో విరూపాక్షానికి బదులు అందరికీ సత్యమే కనిపించాడు. ఆ దృశ్యం చూసేటప్పటికి శేషమరాజుకు చాలా కోపం వచ్చింది. సత్యం తాను గుడి లోపలికి రానని చెప్పి ఎక్కడో వెనుక నుంచి వెళ్ళి విగ్రహం దగ్గర నిలబడ్డాడు.
ఇది ఎంత తప్పు అని అనుమానం వచ్చి ఆలయం బయటకు వచ్చి చూశాడు. సత్యం ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అప్పటికీ అనుమానం తీరక సత్యం లోపలికి వెళ్లకుండా తాను చూస్తూ నిలబడి మరొకరిని గుడిలో మరలా చూసి రమ్మని పంపాడు. సత్యం గుడి లోపల గుడి బయట కూడా ఉన్నాడు. అది తెలుసుకున్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లు ఈ సత్యనారాయణుడు అంతటా ఉన్నాడని వారికి అర్థమైంది. అప్పటికి భగవాన్ బాబా ఇంకా తన అవతారమును ప్రకటించలేదు కూడా. వారందరూ ఆనందంతో గుడి లోపల నుంచి బయటకు వచ్చి సత్యం ముఖారవిందం చూశారు. కానీ ఏ సత్యము ఎరగినట్లు మౌనంగా ఉన్నాడు. భగవాన్ బాబా భస్మోద్భవకరుడని ప్రతినిత్యం స్వామి సృష్టించి విభూతి ప్రసాదించే సన్నివేశం చూస్తే తెలుస్తూనే ఉంది. కొన్నాళ్ళు శివరాత్రి పర్వదినాలలో బాబా షిరిడీనాథునికి ఖాళీ వెండి పాత్ర నుంచి అక్షయ విభూతిని సృష్టిస్తూ అభిషేకం చేసేవారు. నెక్స్ట్, ఒకనాటి సన్నివేశం ఇలా జరిగింది. ప్రశాంతి నిలయం మందిరం చెంతనే ఖాళీ స్థలంలో ఉన్న శాంతి వేదిక మధ్య ఎత్తైన పీఠంపై షిరిడీ సాయినాథుని 4 అడుగుల వెండి విగ్రహాన్ని ఉంచారు. కస్తూరి గారు ఆ విగ్రహానికి ఒక ప్రక్క నిలబడి ఒక బిందును విగ్రహంపై తలక్రిందులుగా పట్టుకున్నారు. అప్పుడు సత్యసాయి భగవానుడు ఆ విగ్రహానికి మరొక వైపు నిలబడి తన కుడి చేతిని ఆ పాత్రలో పెట్టి కదిలించడం ప్రారంభించాడు. అంతే ఇక విభూతి ఆ విగ్రహంపై కుప్పలుగా పడసాగింది. తర్వాత కొంతసేపటికి బాబా ఎడమ చేతిని ఆ పాత్రలో పెట్టి కదపసాగారు. తర్వాత కొంతసేపటికి కుడి చేతితో ఈ విధంగా ఖాళీ పాత్ర నుంచి విభూతిని షిరిడీ సాయినాథునిపై అభిషేకం కురిపించారు. ఆ విగ్రహం పూర్తిగా విభూతితో నిండిపోయింది. భక్తుల ఆనంద పారవస్యంతో అంతసేపు కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. తరువాత స్వామి షిరిడీ బాబా శిరస్సు ముఖము తుడిచి హస్తచారణంతో ఒక మరకత మణిని సృష్టించి ఆ విగ్రహం నుదుటిన నొక్కి పెట్టి ఉంచారు. అది అతుక్కుపోయింది. అంత అద్భుతమే. మనం చేయవలసిందల్లా ఈ అద్భుత తత్వంలో ఆ ఆనంద లీనం కావటమే. ఇది శివునిగా శ్రీరామచంద్రునిగా సాక్షాత్తు తన తల్లి అయినటువంటి ఈశ్వరమ్మకి దర్శనం ఇచ్చారు స్వామి. ఇప్పుడు శ్రీరామచంద్రుడిగా 1972వ సంవత్సరంలో బృందావనంలో వేసవి శిక్షణా తరగతులు జరగబోతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక అయిన 800 మంది విద్యార్థులు వైట్ ఫీల్డ్ చేరుకున్నారు. స్వామి మాతృదేవత అయిన ఈశ్వరమ్మ భక్తురాండ్రులతో పాటు తను కూడా నెల రోజుల బృందావనంలో ఉండడానికి స్వామి అనుమతి పొందింది. ఆమెకు స్వామి బంగ్లా క్రింద అంతస్తులో నివాసం ఏర్పాటైంది. విద్యార్థులు తెల్లవారుజాము నుంచి ఓంకారార్చన, పాటలు, యోగాసనాలు, భజనలు, గ్రామ సేవలు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉత్సాహంగా ఉన్నారు. ఈశ్వరమ్మకు నిత్యము సరస్వతీదేవి మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నట్లు అనిపించింది. ఆ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభించిన 11వ రోజున ఈశ్వరమ్మకు ఒక మహనీయమైన అనుభూతి కలిగింది. మరునాడు ఉదయమే ఆమె షిరిడీ మాగా పేరు పొందిన పెద్దబొట్టు దగ్గరకు వెళ్ళి, పెద్దబొట్టు, నాకు కలిగిన ఒక అనుభవాన్ని నీకు చెప్పాలి, నీవు ఎవరికీ చెప్పవద్దు సుమా అన్నది. అప్పుడు ఆమె దగ్గరగా జరిగి అది ఏమిటో చెప్పు అన్నది. అప్పుడు ఈశ్వరమ్మ, మన స్వామి సాక్షాత్తు భగవంతుడే, సందేహం లేనేలేదు అన్నది. ఆ మాట విని పెదబొట్టు ఒక్కసారి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని ఈశ్వరమ్మ అడిగితే పెదబొట్టు ఆమెతో, లేదు నీ మాటలకు నవ్వటం లేదు, ఈ విషయం నీకు ఇప్పటికి తెలిసింది కదా అని సంతోషిస్తున్నాను. సరే, ఇంతకీ స్వామి భగవంతుడని నీకు ఎలా తెలిసిందని అడిగింది. నాకు 4 రోజుల నుంచి జ్వరం తీవ్రంగా ఉన్నది, నీకు తెలుసు కదా, రాత్రి స్వామి నా దగ్గరికి వచ్చారు అన్నది ఈశ్వరమ్మ. కలలోనా అడిగింది పెద్దబొట్టు. కాదు, నిద్ర పట్టక పక్క మీద అసౌకర్యంగా అటు ఇటు కదులుతున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఎలా ఉన్నది అని అడిగారు. నా ఒళ్ళంతా నొప్పులు పడుతున్నాయి అని నేను చెప్పాను. అప్పుడు పెద్దబొట్టు, ఏమి చెప్పమంటావు, ఆయన నీకు నాకు తెలిసిన స్వామి కాదు, కిరీటాన్ని కోదండాన్ని ధరించిన శ్రీరామచంద్రుడు అయ్యాడు. నా ప్రక్కనే నిలబడిన ఆ శ్రీరామచంద్రుని చూసి నేను ఆశ్చర్యపడుతూ నమస్కరించాను. లేచి కూర్చున్నారని పక్క దిగాలని ఎంతో ప్రయత్నించాను, కానీ లేవలేకపోయాను. కొన్ని క్షణాల తర్వాత మరలా శ్రీరామచంద్రుడు స్వామిగా మారిపోయాడు. స్వామి చిరునవ్వు నవ్వుతూ విభూతి ప్రసాదం ఇచ్చి జ్వరం తగ్గిపోతుందని వెళ్ళారు అని చెప్పింది ఈశ్వరమ్మ. పెద్దబొట్టు ఆశ్చర్యానందాలతో, స్వామి నిన్ను నిస్సందేహంగా అనుగ్రహించారు, ఎంత అద్భుతమైన అనుభవం అన్నది. పూర్తి మెలకువతో సావధానంగా ఉండి శ్రీ సత్యసాయిని శ్రీరామచంద్రునిగా దర్శించిన ధన్యురాలు ఈశ్వరమ్మ. ఇంతకీ ఆమె ఆత్మజ్యోతి ఆ పరంజ్యోతిలో కలవబోతున్నదనడానికి సంకేతమే ఈ దివ్య దర్శనం అనిపిస్తుంది. ఆ మరునాడు అంటే మే 6వ తేదీ ఉదయం 6 గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు వెళ్ళి వచ్చారు. స్వామి బాల్కనీ మీద నుంచి వారికి దర్శనమిచ్చి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు. ఇంతలో మాతృదేవత ఈశ్వరమ్మ స్నానం చేసి కాఫీ త్రాగి ఆనందంగా లోపల వరండాలో కూర్చున్నది. ఆమె ఒక్కసారిగా బాత్రూమ్ వైపు తిరిగి స్వామి 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 అంటూ పడిపోయింది. లోపల నుంచి స్వామి వస్తున్నా అన్నారు. అంతే, ఆమె తుది శ్వాస విడిచింది.
1983వ సంవత్సరం మే 6వ తేదీ నాడు ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా స్వామి ఈశ్వరమ్మ విశిష్టత గురించి చెప్తూ, సాధారణంగా అటువంటి సమయాలలో మనస్సు బంగారము ఆభరణాలు ఖరీదైన వస్తువుల మీద ఉంటుంది. చాలా కొద్ది మందికే చివరి సమయంలో స్వామి గుర్తుకు వస్తారు. క్రింద అంతస్తులో నుంచి ఆమె స్వామి 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 అని పిలిచింది. నేను వస్తున్నా 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 అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించడానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది. 2 వైర్లు కలవాలి, 2 వైర్లు కలవాలి, 2 వైర్లు కలవాలి, క్షణంలో మోక్షం వస్తుంది. ఆ సమయంలో ఆమె ప్రక్కన ఆమె కుమార్తె వెంకమ్మ, మనవరాలు శైలజ ఉన్నారు. కానీ ఆమె స్వామినే పిలిచింది. చివరి క్షణంలో ఆతృతతో స్వామిని కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిరసనం. ఇది కేవలం సాధనా ఫలితమే కానీ మరొకటి కాదు. మీరు నేర్చుకునడానికి ఒక ఉదాహరణ అని స్వామి చెప్పారు. నెక్స్ట్, స్వామి శ్యామసుందరునిగా దర్శనమిచ్చారు. కారుణ్యానంద మొదట కొన్ని సంవత్సరాలు రమణ మహర్షి దగ్గర, మరి కొన్నాళ్ళు తిరుపతి దగ్గర, మలయాళ స్వామి దగ్గర ఉన్నారు. 1927లో ఋషికేశ్లో శివానంద స్వామి దగ్గర సన్యాసం స్వీకరించారు. అనేక ఆధ్యాత్మిక సాధనలు చేశారు. తరువాత రాజమహేంద్రవరంలో గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించి దీన మానవ సేవ చేశారు. వాటన్నింటికీ ఫలితంగా వారికి సత్యసాయినాథుని దివ్య సన్నిధిలో ఉండే అదృష్టం ప్రాప్తించింది. ఒకసారి సత్యసాయి బాబా వారి కారుణ్యానందను వచ్చి తమ గదిలో పడుకోమని చెప్పారు. కారుణ్యానంద నిద్రపోయేటప్పుడు గురకబెడుతుంటాడు. అందువలన స్వామి పడక గదిలో పడుకోవడానికి ఆయన సంశయించారు. కానీ నిస్సందేహంగా తన గదిలో పడుకోమని స్వామి ఆయనతో అన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడు నిద్రపోరు, ఎడమవైపు తిరిగి పడుకుంటారు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెకి చాలా మంచిది, హార్ట్కి చాలా మంచిది. ఎడమవైపు తిరిగి పడుకుంటారు. నేత్రాలు అర్ధనిమీలితమై ఉంటాయి, కానీ నిద్రపోరు. తన చుట్టూ ఏమి జరుగుతున్నదో ఆయనకి తెలుసు అంటారు కారుణ్యానంద. ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుతమైన దర్శనం అనుగ్రహించారు భగవాన్ బాబా. స్వామి తమ శయ్యపై పవలించారు. కారుణ్యానంద కింద పక్క వేసుకొని పడుకున్నాడు. కొంతసేపు గడిచింది. కారుణ్యానంద లేచి కూర్చొని స్వామి వైపు చూశారు. ఆశ్చర్యంగా అక్కడ స్వామి స్థానంలో వినీలమైన కాంతితో అందమైన బాలకృష్ణుడు పవలించి ఉన్నాడు. కారుణ్యానంద ఆశ్చర్యానందంతో ఆ దృశ్యం దర్శించాడు. ఆయనకు అర్థం కాక కళ్ళు నునుముకొని మరీ చూశాడు. ఒకవేళ తాను నిద్రలో లేని కదా తెలుసుకుని తెలివితో పరీక్షగా చూశాడు. ఎంత మాత్రమూ సందేహం లేదు, ఆ శయ్యపై ఉన్నది బాలకృష్ణుడే. కొన్ని క్షణాల తర్వాత చూస్తే బాలకృష్ణుని స్థానంలో సత్యసాయి భగవానుడు పవలించి ఉన్నారు. నేను చూసింది ఎంత మాత్రము భ్రాంతి కాదు. నేను పూర్తిగా మెలకువతో ఉన్నాను. నేను బాలకృష్ణుడిని చూశాను. ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారటము చూశాను. సత్యసాయి భగవానుడితో ఉన్న దివ్యత్వాన్ని బహిరంగ చూపరు. అలా చూపితే బహుశా ఎక్కడికక్కడ జన్మ తరల వస్తారని కాబోలు అంటారు కారుణ్యానంద. ఒకసారి శ్రీ సాయిరాం ఒకసారి కొడైకెనాల్లో సాయిశృతి మందిరంలో భగవాన్ బాబా విద్యార్థులతో మాట్లాడుతూ ఒక దివ్య రహస్యాన్ని ఇలా ప్రకటించారు. శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపంలో సత్యసాయిగా వచ్చాడని మీరందరూ గ్రహించండి. శ్రీరాముని వలె శ్రీకృష్ణ వలె ఇది పూర్ణావతారం. అప్పుడప్పుడు భూమి మీద సంచరిస్తున్న గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్యశక్తి చేత ఇక్కడకు పంపబడిన వారు, అంతేగాని ఈ విధంగా స్వయంగా దివ్యశక్తియే అవతరించడం కాదు అన్నారు. నెక్స్ట్, స్వామి బుద్ధ భగవానుడిగా హైదరాబాద్లో ఒకసారి డాక్టర్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. అందులో పాల్గొనడానికి జపాన్ శాస్త్రవేత్త ఒకరు వచ్చారు. ఆయన బాలకృష్ణ గారింటికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు వారింట్లో మొదటిసారిగా సత్యసాయి బాబా వారు వర్ణ చిత్రాన్ని చూసి ఆకర్షితులయ్యారు. దేవాలయం అంటే ఆ ఇంట్లో అలంకరింపబడి ఉన్న స్వామి ఫోటో చూసి ఆయన బాలకృష్ణ వారి వంశంలో పెద్దవారి ఉంటారని ఆ శాస్త్రవేత్త అనుకున్నారు. వారి సంభాషణలో బాలకృష్ణ శాస్త్రజ్ఞునితో సత్యసాయినాథుని దివ్యత్వం గురించి చెప్పి స్వామి సాక్షాత్తు భగవంతుడని వివరించారు. ఆ సమయంలో స్వామి హైదరాబాద్లోనే ఉండటం వల్ల వారిద్దరూ స్వామి సందర్శనకై వెళ్ళారు. స్వామి వారిద్దరినీ కోరికల గదికి ఆహ్వానించారు. ఆ శాస్త్రజ్ఞుడు స్వామి సమక్షంలో తనొక మహాపురుషుని సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందాడు. స్వామి మందహాస వదనంతో ఆయన వైపు చూసి హస్తచాలనం చేసి ఒక మానవ గుండెకాయని సృష్టించి ఆయనకు చూపించారు. ఆయన ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు భగవాన్ బాబా ఆయనతో ఇది ఏమిటి అని అడిగారు. గుండెకాయ అన్నాడు శాస్త్రజ్ఞుడు. ఎవరి గుండెకాయో తెలుసా అన్నారు స్వామి. నాకెలా తెలుస్తుంది అన్నాడు ఆయన. ఇది నీవు జన్మించినప్పటి నీ గుండెకాయ అన్నారు స్వామి. ఆ మాట విని జపాన్ శాస్త్రవేత్త దిగ్భ్రాంతి చెందాడు. అప్పుడు స్వామి ఆయనతో, ఇది నీ గుండెకాయ, ఆశ్చర్యపడవద్దు. నీవు జన్మించిన వెంటనే నీ హృదయ స్పందనం ఆగిపోయింది. నీవు మృతప్రాయుడవయ్యావు. నీ శరీరం నీలవర్ణంగా మారిపోయింది. నీ తండ్రి వేదాంతి దైవభక్తుడు. ఆయన నీ శరీరాన్ని నా పాదాల దగ్గర ఉంచి భగవాన్ సంతానం కోసం ప్రార్థిస్తే ఇటువంటి సంతానం నాకు ప్రసాదించింది. ఈ మృత శరీరం నేనేమి చేసుకుంటానని ప్రార్థించాడు. అప్పుడు నేను నీ గుండెకాయని సరిచేశాను.
నీవు పునర్జీవితుడవయ్యావు అన్నారు. నిజానికి ఆ శాస్త్రవేత్త వయస్సు భగవాన్ బాబా వయసు కంటే ఎక్కువ. తన తండ్రి తన మృత శరీరానికి ప్రాణం పోయేమని అర్థించింది బుద్ధ భగవానుని. తన గుండె గురించిన రహస్యం తనకు తన తల్లిదండ్రులకు తప్ప వేరెవరికీ తెలియదు. మేధావి అయిన శాస్త్రవేత్త వెంటనే ఆనాటి బుద్ధుడే ఈనాడు సత్యసాయి భగవానుడి రూపంలో అవతరించాడని తెలుసుకున్నాడు. నెక్స్ట్, యేసుక్రీస్తుగా 7th చాప్టర్. ఇందులో యేసుక్రీస్తుగా అమెరికాలోని రోమన్ కాథలిక్ దంపతులు సత్యసాయి భగవాను గురించి విని ఒకసారి పుటపర్తి వచ్చారు. ప్రశాంత నిలయంలో దర్శన సమయంలో సాయినాథుని దివ్య మంగళరూపం చూసి శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు కలిగించిన అనుభూతిని పొంది వారు ఆనందాశ్చర్యాలు పొందారు. స్వామి కళ్ళలోని కరుణకు, హృదయంలోని ప్రేమకు ఆ దంపతులలో భర్త మాత్రం చలించిపోయాడు. సాక్షాత్తు జీసస్సే ఈ రూపంలో అవతరించాడని అతనికి దృఢమైన నమ్మకం కలిగింది. ఆ మాటనే అతడు తన భార్యతో కూడా చెప్పాడు. ఆ మాట విని ఆమె, ఏమిటి మీ మాటలు? మనం రోమన్ క్యాథలిక్ మతస్థులం. ఒక హిందువుని చూసి మీరు జీసస్ అనటం ఎంత మాత్రం సరిగా లేదు. ఈ ఉద్దేశం కరెక్ట్ కాదు, నేను అంగీకరించను అన్నది. సత్యసాయి భగవానుడి పట్ల ఆమె నిర్లిప్తంగానే ఉంది. స్వామి ఒకనాడు వారిద్దరిని ఇంటర్వ్యూ రూమ్కి లోపలికి పిలిచారు. ఆ దంపతులతో భర్త మాత్రం పరమానందంగా ఉన్నాడు. భార్య మాత్రం నిరాసక్తితో ఒక పక్కన కూర్చుని ఉన్నది. ఇక ఇంటర్వ్యూ పూర్తి కావస్తున్న తరుణంలో అతడు, స్వామి మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా అని ఎంతో వినయంతో అడిగాడు. అందుకు స్వామి సమ్మతించారు. అతడు ఫోటో తీసుకున్నాడు. తర్వాత ఆ దంపతులు తమ దేశం వెళ్ళి ఆ ఫిల్మ్ కడిగించి చూస్తే అందులో కనిపించింది సత్యసాయి బాబా వారు కాదు, కరుణామూర్తి అని యేసుక్రీస్తు. ఆ ఫోటో వారిని ఆశ్చర్యపరిచింది. సత్యసాయి రూపంలో ఉన్న యేసుక్రీస్తును గుర్తించలేకపోయినందుకు ఆమె ఎంతో పశ్చాత్తాపం పొంది స్వామి భక్తురాలుగా మారిపోయింది. జీసస్ను భూమి మీదకి పంపించింది నేనే అన్నారు సత్యసాయినాథుడు. నెక్స్ట్, 8th చాప్టర్. అరచేతిలో కాబా దృశ్యం. ఇస్లాం మతానుయి అయిన ప్రొఫెసర్ బషీరుద్దీన్ సత్యసాయి భగవాన్ని దర్శించినప్పుడు భగవాన్ బాబా ఆయనకు అరబ్బీ భాషలో అల్లా అని చెక్కబడి ఉన్న ఒక లాకెట్ను సృష్టించి బహుకరించారు. అల్లా అన్న, సర్వంతర్యామి అన్న, అమ్ని ప్రజెంట్ అన్న ఒకటే అర్థం. ఒకసారి అప్పుడు స్వామి వారిని కోరికల గదిలోకి పిలిచి వారికి తమ అరచేతులు చూపించగానే అందులో అరేబియాలోని కాబా ముందు వేలాది ముస్లిం సోదరులు ఆ సమయంలో మోకాళ్ళపై నిలిచి ప్రార్థనలు చేస్తున్న దృశ్యం వారికి సాక్షాత్కరించింది. స్వామి సర్వదేవత స్వరూపుడు కాదు, సర్వదేవత అతీత స్వరూపుడు అనడానికి ఇవన్నీ నిదర్శనములు. నెక్స్ట్, దత్తాత్రేయుడుగా. ఇందులో 9th చాప్టర్. దత్తాత్రేయుడిగా. స్వామి దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు. 1978లో శివరాత్రి రోజున సాయినాథుడు ఊటీ నుంచి బెంగళూరుకి కారులో వస్తున్నారు. వెనుక కారులలో కొందరు విద్యార్థులు, కొందరు భక్తులు ఉన్నారు. బెంగళూరులో స్వామికి ప్రతిరోజు ఆహారం వండి పెట్టే ధన్యురాలు శ్రీమతి రతన్లాలా భాటియా కూడా ఆ బృందంలో ఉంది. సత్యసాయి భగవానుడు ఒక చోట కారు ఆపించి దిగి విద్యార్థుల అలసట తీరడానికి కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటింపసాగారు. ఆ సమయంలో తన గురించి సందేహంతో ఉన్న ఒక విద్యార్థిని చూసి, స్వామి నా విషయం గురించి నీకు ఇంకా సందేహాలు ఉన్నాయి కదూ, అవి నీ దగ్గర పోలారాయిడ్ కెమెరా ఉంది కదా, నన్ను ఒక ఫోటో తీయి, నా నిజస్వరూపం నీకు తెలుస్తుంది అన్నారు స్వామి ఆయనతో. భగవాన్ బాబా ఒక చోట నిలబడ్డారు. ఆ విద్యార్థి ఫోటో తీయడానికి సిద్ధమై ఉన్నాడు. అప్పుడు శ్రీమతి రతన్లాలా భాటియా గబగబా ముందుకు వెళ్ళి స్వామి అంగీ మడతలను సరిచేయబోనుంది. వెంటనే స్వామి గంభీరంగా, దూరంగా పో అన్నారు. అలా అకస్మాత్తుగా పెద్దగా అనేటప్పటికీ ఆమె భయపడి దూరంగా వెళ్ళి నిలబడింది. ఫోటో వచ్చిన తర్వాత చూస్తే ఆ ఫోటోలో 3 శిరస్సులతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య స్వరూపమైన దత్తాత్రేయుని ఆకృతి పడింది. ఇంకా ఆ ఫోటోలో దత్తాత్రేయుని చెంత 4 కుక్కలు, ఒక ఆవు కనబడ్డాయి. స్వామికి ఆ ఫోటో చూపించినప్పుడు స్వామి శ్రీమతి భాటియాతో, నిన్ను దూరంగా ఎందుకు వెళ్ళమన్నానో చూసావా, అప్పుడు నాలో నుంచి అతి శక్తివంతమైన తరంగాలు వెలువడుతున్నాయి. వాటి తీక్షణతకు నీవు తట్టుకోలేవు అన్నారు. సత్యసాయి పరమాత్ముడు ఆ ఫోటో ద్వారా తాను సృష్టి, స్థితి, లయములకు మూలమైన ఆది దైవమని నిరూపించిన విశిష్టమైన ఘట్టం ఇది. అదే దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు. నెక్స్ట్, ఇందులో 10వ చాప్టర్. సర్వదేవతా శక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది. సత్యసాయినాథుడు ఒక పర్యాయం ఇలా అన్నారు, నేను మీ మధ్య తిరుగుతూ, మీలాగే తింటూ, మీతో మాట్లాడుతూ ఉంటే నన్ను సామాన్య మానవుని చూసినట్లే భ్రమించి ప్రమాదాలకు లోనే మాయావాగరులో పడిపోతారు. కాబట్టి ఈ మాయలో పడకుండా సదా హెచ్చరికతో ఉండండి. నేను సహజ సిద్ధమైన నా మాయాజాలంతో మీతో పాటు, మీతో మాట్లాడుతూ, మీతో కర్మకలాపాలతో పాల్గొంటూ మిమ్మల్ని భ్రమింపచేయవచ్చు. కానీ ఏ క్షణమునైనా నా దివ్యత్వాన్ని మీకు వ్యక్తీకరించవచ్చు. ఆ దివ్య ఘడియ కొరకు మీరు సదా సిద్ధంగా ఉండండి.
అన్నారు. సర్వధర్మములు సర్వదేవతా శక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది. ఇందులో ఎంత మాత్రము సందేహించవద్దు. ఏ ఏ నామ రూపాలను మానవుడు భగవంతునిగా ప్రేమించి పూజిస్తున్నాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని మాత్రము నిరూపించగలను. అందువలన నా ఉపదేశాలలో అల్లా, జీసస్, యెహోవా, రామ, కృష్ణ, ఈశ్వర, సాయి నామములలో తేడా లేకుండా అవన్నీ నాకు చెందుతాయన్నారు. భగవంతుడు మానవాకారము దాల్చి వచ్చినప్పుడు ఆయనను భగవంతుడిగా చూడగలగటం చాలా కష్టము. మానవుడు అవతార పురుషుని భౌతిక దేహమును తన దేహంతో పోల్చి చూసుకుని తమ ఇద్దరి స్థాయి ఒకటేనని భ్రమలో ఉంటాడు. నిజానికి మానవజాతి అంతా ఏకమై 1000 సంవత్సరములు కఠినంగా తపస్సు చేసినా నా నిజతత్వాన్ని ఏనాటికి అర్థం చేసుకోలేరు. ఈ పవిత్ర నామరూపాలతో కూడిన దైవశక్తి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే కొద్ది కాలంలోనే తెలుసుకొనగలరు. ఇటువంటి అవకాశం మీకు కలగటం ఒక గొప్ప అదృష్టము. గొప్ప గొప్ప ఋషులు, తపస్సులు, యోగులు, మునులు పొందిన అవకాశం కంటే ఇప్పుడు మీకు కలిగించిన అవకాశం గొప్పది, మరిచిపోకండి అన్నారు స్వామి. నెక్స్ట్ 11th చాప్టర్, స్వామి విశ్వ వ్యాపకుడు. దాని గురించిన స్టోరీ. కాలిఫోర్నియాలో స్వామి విశ్వవ్యాపకుడు 1970లో హామర్ వచ్చి భగవాన్ బాబాను దర్శించుకున్నాడు. అతడు స్వామి శిరస్సు చుట్టూ ఉన్న తేజవలయాన్ని వీక్షించాడు. భగవాన్ బాబాకి ఆ ఫోటోలు చూపించినప్పుడు బాబా చిరునవ్వునవి శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నట్లుగా ఇవి నా అనంత మహిమలో అత్యల్పం అన్నారు. అదేమిటో చూద్దాం. కాలిఫోర్నియాలో లైలా హోమర్ అనే దంపతులు ఉన్నారు. హోమర్ అక్కడ ఉపగ్రహ ప్రయాగ కేంద్రంలో పనిచేస్తున్నాడు. 1972లో ఒకసారి లైలా ఇంద్రాదేవి బృందంతో కలిసి సత్యసాయి పరమాత్ముని దర్శనం కోసం పుట్టపర్తి వచ్చింది. సరిగ్గా ఆమె భగవాన్ బాబా సన్నిధిలో ఉన్న రోజున ఆమె భర్త హోమర్ తన ఆఫీసులో అధికారులను సంప్రదించి పుట్టపర్తిని ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీయాలని కోరాడు. భూమికి 200 మైళ్ళ ఎత్తున ఉపగ్రహం సంచరిస్తున్నప్పుడు పుట్టపర్తిని ఫోటోలు తీయడం జరిగింది. కానీ అంత ఎత్తు నుంచి ఫోటోలు తీయడం వల్ల కేవలం నలుపు తెలుపు చుక్కలు తప్ప భవనాలు, నగరాలు, పర్వతాలు ఏవీ కనిపించలేదు. లైలా పుట్టపర్తి నుంచి తిరిగి వచ్చి ఆ ఫోటోలు చూసి చాలా నిరుత్సాహపడి మనం మధ్యతరగతి వాళ్ళము, వీటికి $60 వృధా చేశారా అని బాధపడింది. కొన్ని సంవత్సరముల తర్వాత ఇంద్రాదేవి కుమార్తె వివాహానికి టెకాటే వెళుతూ కొందరు సాయి భక్తులు వీరింటికి వచ్చారు. హోమర్ కాలిఫోర్నియాలో సాయి బుక్ సెంటర్ నడుపుతున్నాడు. అందులో రకరకాల స్వామి ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని చూసి వచ్చిన అతిథులు ముచ్చటపడుతుంటే వారికి తన ఉపగ్రహం నుంచి తీసిన పుట్టపర్తి ఫోటోలు కూడా చూపించాడు. ఆ ఫోటోలను అందరూ ఆసక్తిగా చూడసాగారు. అందులో ఒక ఫోటో చూస్తూ ఇదిగో సాయిబాబా అని పెద్దగా అన్నది. అందరూ ఆ ఫోటోని పరీక్షగా చూశారు. ఆ నలుపు తెలుపు చుక్కలతో సత్యసాయి పరమాత్మని ముఖం ఒకవైపు తిరిగి ఉన్నట్లుగా అందరికీ స్పష్టంగా కనిపించింది. ఎత్తైన శిరోజాలు, కన్ను, ముక్కు తీరు, బొగ్గపై పుట్టుమచ్చతో స్వామి రూపం అందరికీ పరమానందం కలిగించింది. హోమర్ ఆ అక్షాంశాలు, రేఖాంశాలను బట్టి లెక్క వేస్తే 40 మైళ్ళ పొడవు, 20 మైళ్ళ వెడల్పు గల పరిధిలో స్వామి రూపం నిండి ఉన్నదని అతడు గ్రహించాడు. స్వామి ప్రశాంత నిలయ ఆశ్రమాన్ని చూస్తున్నారని నిర్ణయించాడు. అంతకుముందు వారు పనికిరానివిగా భావించబడిన ఫోటోలు అప్పటికప్పుడు అపురూపమైనవిగా మారిపోయాయి. 1970లో హోమర్ వచ్చి భగవాన్ బాబాను దర్శించుకున్నాడు. అతడు స్వామి శిరస్సు చుట్టూ ఉన్న తేజవలయాన్ని వీక్షించాడు. భగవాన్ బాబాకు ఆ ఫోటోలు చూపించినప్పుడు బాబా చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నట్లుగా ఇవి నా అనంత మహిమలలో అత్యల్పము అన్నారు. ఇందులో 12వది నేతి పరమార్థము. ఆ పరబ్రహ్మము లేని చోటే లేదు. మనకు బాగా తెలిసిన ఉదాహరణ సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుడని విశిష్టత గురించి కానీ, మహిమ గురించి కానీ, కరుణ గురించి కానీ తెలుసుకునేటప్పుడు ఇదే అని ప్రశ్నించుకుంటే ఎంత తెలుసుకున్నా ఇదే కాదు ఇంకా ఎంతో ఉన్నది అనేదే సరి అయిన సమాధానము అవుతుంది. అందుకే ఒక భక్తుడు అన్నారు, సత్యసాయి చరిత్ర రాయాలంటే సముద్రమంత ఇంకు, ఆకాశమంత పేపర్ కూడా సరిపడదు, అంత ఉంది సత్యసాయి చరిత్ర. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. లవ్ ఆల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ లోకా సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయం కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ.